మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలెంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETVBN. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇజ్రాయెల్లో మోదీకి అపూర్వ స్వాగతం. పార్లమెంట్లో చరిత్రాత్మక ప్రసంగం. మొదటి భారత ప్రధానిగా రికార్డ్. జూలై 1 నాటికి వెలిగొండ నుంచి నీరిస్తామన్న చంద్రబాబు. మార్కాపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని హామీ. రాజమహేంద్రవరం ఘటనతో ఏపీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు. హెరిటేజ్ పై వైసీపీ ఆరోపణలను తోసిపుచ్చిన లోకేష్. విఎస్ఆర్ ఏవియేషన్తో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసిన మంత్రి. తయారీ రంగంలో తెలంగాణను శక్తివంతంగా చేయాలన్న సీఎం. ప్రణాళిక రూపకల్పనపై రైజింగ్ 2047 విజన్ బోర్డుకు సూచన. 8వ తరగతి సోషల్లో పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. న్యాయ వ్యవస్థలో అవినీతి అంశం చేర్చడంపై అభ్యంతరం. ప్రపంచ దేశాలపై టారిఫ్లను మళ్లీ సమర్థించుకున్న ట్రంప్. సుప్రీం తీర్పు దురదృష్టకరమని వ్యాఖ్య. సుంకాల పెంపు ఆగదని వెల్లడి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ పార్లమెంటు పొగడ్తలతో ముంచెత్తింది. 2 రోజుల పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంటును సందర్శించిన మోదీ ఆ చట్టసభ సభ్యులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ పార్లమెంటు సభ్యులు మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన ఆ దేశ ప్రధాని నెతన్యాహు మోదీ స్నేహితుడి కంటే ఎక్కువ నా సోదరుడు అని అభివర్ణించారు. ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోదీ గొప్ప నాయకుడని కీర్తించారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఎంతో సంతోషదాయకమన్నారు. అంతకుముందు మాట్లాడిన ఇజ్రాయెల్ పార్లమెంటు స్పీకర్ మోదీ పాలన భారత్కు స్ఫూర్తిదాయకమన్నారు. మోదీ భారత్ను సమూలంగా మార్చారని, వ్యవసాయం, మౌలిక సౌకర్యాల పరంగా భారత్ను అగ్రస్థానంలో నిలిపారని తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ను నిలిపారని స్పీకర్ ప్రశంసించారు. Mr. Prime Minister, a Jerusalem main आपका स्वागत है. Knesset main आपका स्वागत है. Welcome to Jerusalem. Welcome to the Knesset. అంతకుముందు ఇజ్రాయెల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సతీ సమేతంగా ఘనస్వాగతం పలికారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ టెల్ అవీవ్ విమానాశ్రయానికి చేరుకున్న నెతన్యాహు మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్తో సైన్యం గౌరవ వందనం సమర్పించింది. విమానాశ్రయంలో నెతన్యాహుతో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. అక్కడ నుంచి ఇరువురు నేతలు కారులో హోటల్కు వెళ్లారు. అక్కడ ఇద్దరు నేతలు కొద్దిసేపు చర్చలు జరిపారు. అక్కడ ప్రధాని మోదీని ప్రవాస భారతీయులు కలిశారు. ఈ సందర్భంగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ప్రవాసులు నృత్యాలు చేశారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా నెతన్యాహుతో చర్చలు జరుపుతానని ప్రధాని మోదీ ఇప్పటికే పేర్కొన్నారు. జూలై 1 నాటికి వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ 15 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు.
వెలిగొండ పూర్తయితే మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలకు లాభం కలుగుతుందన్నారు. మార్కాపురం జిల్లాను ఉద్యానవనంగా తయారు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు దోర్నాలలో గంటవానిపల్లె వద్ద వెలుకొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. రైతులతో మాట్లాడుతూ ఫీడర్ కాలువ పనులను పరిశీలించారు. వెలుకొండ పూర్తయితే భూగర్భ జలాలు పెరిగి బోర్లు, చెరువులకు నీళ్లు వస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తర్వాత అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. 11,580 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా ఫీడర్ కాలువ పనులు చేపట్టామని తెలిపారు. నల్లమల్ల సాగర్ ప్రాంతంలో 3 గ్యాప్స్ ఫిల్ చేయడం ద్వారా రిజర్వాయర్ ఏర్పడిందని, ఇందులో 53.83 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశముందన్నారు. ఫ్లడ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి ఫీడర్ కాలువ సిద్ధమవుతుందని చెప్పారు. స్థానిక చెరువులు నింపేందుకు స్ట్రక్చర్లు పూర్తి చేయాలని సీఎం సూచించారు. వెల్గొండ టన్నెల్లు పూర్తయ్యాక పోరుమామిల్ల, రాచర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నల్లమల సాగర్ ఫీడర్ కెనాల్ను ఏరియల్ వ్యూ ద్వారా సీఎం తిలకించారు. ఆ తర్వాత సొరంగాలలో జరుగుతున్న పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన చంద్రబాబు పురోగతిపై ఆరా తీశారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పుడు జూన్ 15 కంప్లీట్ చేయాలి. ఆ సైడ్ ఈ సైడ్ 2 ఆపరేషన్ స్టార్ట్ చేసి 14 వారాలు అవును సార్. డివైడ్ చేయండి. వారానికి ఏమేం జరుగుతుందో నాకు ఎవ్రీ వీక్ మండే మార్నింగ్ నా టేబుల్ మీదకి ఎంత పూర్తయిందో వస్తుంది. సొరంగం 2లో నేను డీగా పనిచేస్తున్నాను సార్. ఈ సొరంగం లెంత్ 18.8 కిలోమీటర్స్ ఉంది సార్. నేను ఇప్పుడు 15.675 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాను సార్. ఇంకా 1.1 కిలోమీటర్ ఉంది సార్. ఎప్పటికి కంప్లీట్ చేస్తావు? ఇది జూన్ కు కంప్లీట్ చేసేస్తాం సార్. 14 వారాలు నీళ్లు వస్తున్నాయి. సార్, ఫస్ట్ వాటర్ వస్తానే ఆ వాటర్ ఇక్కడికి రిలీజ్ చేస్తాను ఈసారి. సార్ అలాగే సార్. వేణుగోపాల్ సార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను సార్. గ్యాంట్రీ 4 12.6 km సొరంగం దగ్గర ఉన్నాం సార్. ఈ గ్యాంట్రీ ద్వారా మొత్తం 1000 మీటర్స్ టార్గెట్ పెట్టుకున్నాం సార్. రిమైనింగ్ 300 మీటర్స్ కంప్లీట్ చేస్తున్నాం సార్. ఓకే, ఎప్పటికి కంప్లీట్ చేస్తావు? 14 వీక్స్ సార్. ఓకే, జాగ్రత్త చూసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావాలి. అక్కడి నుంచి మార్కాపురం ప్రజావేదిక సభలో పాల్గొన్న సీఎం మార్కాపురం జిల్లాను ఉద్యానవనంగా తయారు చేస్తామని అన్నారు. నల్లమల సాగర్ కు గోదావరి నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. నల్లమల సాగర్ ఇంకా 2,540 కోట్లు ఖర్చు పెడితే పనులు పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. 540 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రోజే 436 కోట్ల రూపాయలకి లైనింగ్ ఫౌండేషన్ వేసి ఇక్కడికి వచ్చాను. 2,540 కోట్లు ఖర్చు పెడితే ఈ జిల్లాలో అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం వెలుగొండ పైన శ్రద్ధ పెట్టి మీ జీవితాల్లో జల కళ తీసుకొచ్చే బాధ్యత నాది. పండ్ల తోటలు మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పండిస్తున్నాం. రాయలసీమ మార్కాపూర్ వరకు హార్టికల్చర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొస్తాం. ప్రతి ఒక్క రైతుని పండ్ల తోటలు పెట్టుకునేట్టుగా మార్కాపూర్ జిల్లా ఉద్యానవనంగా తయారు చేసే బాధ్యత మాది. ఇదే సమయంలో ఏపీలో భూ వివాదాలకు స్వస్తి చెబుదామని తెలిపారు. ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే తాట తీస్తామని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనల్లో బాధితుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రిలో అందుతున్న చికిత్సపై అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో సీరియస్ కండిషన్లో ఉండి చికిత్స పొందుతున్న 2 బాధితుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ఒకరు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని, మరో వ్యక్తికి డయాలసిస్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. శ్రీకాకుళం ఘటనలో 76 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారిలో 2 మినహా అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాను ఆపేసి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రాజమండ్రి పాల ఘటనలో బాధితులు నిరంతర వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. పాల శాంపిల్స్ ఇప్పటికే ల్యాబ్కు పంపామని, నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. శాఖాపరంగా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామని అధికారులు వెల్లడించారు.
పదుల సంఖ్యలో ప్రజలు డయేరియా బారిన పడిన శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి అతిసార ప్రబలడానికి కారణమయ్యారంటూ శ్రీకాకుళం కమిషనర్ కూర్మారావును సస్పెండ్ చేసింది. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి దారితీసిన కారణాలపై ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కూర్మారావును సస్పెండ్ చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వుల్లో తెలిపారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాల వల్ల 6 మృత్యువాత పడటంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏపీ వ్యాప్తంగా పాల కేంద్రాలపై కొరడా జుళిపిస్తున్నారు. మిల్క్ డైరీలు, పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సెంటర్లోని కృష్ణవేణి మిల్క్ డైరీ, చిలకలపూడి సెంటర్లోని ఎస్ఎస్ మిల్క్ డైరీలో పాలను పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్కు పంపారు. ఎంఆర్పీ, తయారీ తేదీ లేని, అత్యధిక కాలం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను గుర్తించారు. విశాఖలో అక్కయ్యపాలెం, మద్దిలపాలెం ప్రాంతాల్లోని డైరీల్లో పాల నాణ్యతను పరిశీలించారు. అనంతపురంలోని శ్రీకంఠం కూడలి, శారదానగర్, శ్రీనగర్ కాలనీ, కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు వద్ద పాల వ్యాపారుల వద్ద పాలను పరిశీలించారు. కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలో పాలలో ఉప్పు కలిపినట్లు అధికారులు గుర్తించారు. కడపలోని పాల కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. నంద్యాల శ్రీనివాస సెంటర్లోని నరసింహ మిల్క్ కలెక్షన్ సెంటర్, రైతు బజార్లోని మిల్క్ కలెక్షన్ సెంటర్, విజయ పాల డైరీ వద్ద పాలు, పాల పదార్థాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేసి నమూనాలు సేకరించారు. గడువు తీరిన పాల ఉత్పత్తులను సీజ్ చేశారు. పాలల్లో కల్తీకి పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. తయారీ రంగంలో శక్తిమంతమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించే ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డు సభ్యుడు అడోబ్ సీఈఓ శంతన్ నారాయణ్తో ముఖ్యమంత్రి ఇవాళ సమావేశమయ్యారు. ఈ భేటీలో గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలు, వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎంతో శంతన్ నారాయణ్ సమాలోచనలు చేశారు. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్కు సంబంధించిన అంశాలపై ఇద్దరూ చర్చలు జరిపారు. ఆర్థిక వ్యవస్థపై ఏఐ విప్లవం ప్రభావం, రాబోయే రోజుల్లో ఏఐని సమర్థంగా వినియోగించుకునే అంశాలపై శంతన్ నారాయణ్తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని రేవంత్ రెడ్డి శంతన్ నారాయణ్ను కోరారు. తెలంగాణలో ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 ఎంఆర్ఓ కార్యాలయాలు, 5 ఆర్డీఓ కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెండో విడతలో శిథిలావస్థలో ఉన్న 170 ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని వెల్లడించారు. సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన పొంగులేటి అద్దె భవనాల్లో కొనసాగుతున్న తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలపై ఆరా తీశారు. పాలనకు అనువుగా లేని భవనాల వివరాలను సేకరించారు. నూతనంగా నిర్మించే ఎంఆర్ఓ, ఆర్డీఓ ఆఫీసుల భవనాలు ఒకే నమూనాలో ఉండేటట్లు డిజైన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి డిజైన్లకు తుది రూపు ఇస్తామని వివరించారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందేలా ఈ భవనాల నిర్మాణం ఉంటుందని పొంగులేటి పేర్కొన్నారు. తెలంగాణలో అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. తాజాగా పలు జిల్లాల్లో కురిసిన వర్షాలపై సమీక్షించిన మంత్రి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులకు అక్కడే అందుబాటులో ఉన్న టార్పాలిన్ కవర్లు అందించినట్లు చెప్పారు. రైతులు ఉత్పత్తులను నేరుగా నేలపై నిల్వ చేయకుండా చెక్క పలకలు లేదా ఎత్తైన వేదికలు వినియోగించాలని చెప్పారు. మార్కెట్ షెడ్లు, గోదాముల పైకప్పులు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్కు తీసుకురావడానికి ముందు ఉత్పత్తులు బాగా ఎండబెట్టడం, శుభ్రపరచడం, గ్రేడింగ్ చేయడంపై అవగాహన కల్పించాలని సూచించారు. తూకం, వేలం ప్రక్రియ పారదర్శకత పాటించడంతో పాటు రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని తుమ్మల చెప్పారు. 8వ తరగతి పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అంశాన్ని జోడించిన జాతీయ విద్యా శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను న్యాయ వ్యవస్థపై ప్రణాళికాబద్ధంగా లోతుగా చేస్తున్న దాడిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభివర్ణించింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించినట్లు తెలిపిన సుప్రీంకోర్టు ఈ చర్య తీవ్ర ఆందోళనకరంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. న్యాయ వ్యవస్థను కించపరిచేందుకు ఎవరినీ అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఆ పాఠ్య పుస్తకం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధంగా ఉందని జస్టిస్ బాగ్జీ అన్నారు. ఈ పాఠ్యాంశంపై బార్ అండ్ బెంచ్ సహా
హైకోర్టు న్యాయమూర్తులు కలవరపడ్డారని సీజేఐ వ్యాఖ్యానించారు. కొన్ని రోజులు వేచి ఉండాలని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వివరించారు. అవినీతి సహా పెండింగ్ కేసులు, తగిన సంఖ్యలో జడ్జిలు లేకపోవడం వంటి సవాళ్లను న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటోందని 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్య పుస్తకంలో ఎన్సీఈఆర్టీ ప్రస్తావించింది. ఇదే సమయంలో జడ్జిలు కోర్టులో మాత్రమే కాకుండా వెలుపల ఎలా ప్రవర్తించాలో చెప్పే నియమావళికి కట్టుబడి ఉంటారని అందులో ఎన్సీఈఆర్టీ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆగ్రహంతో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశాన్ని 8వ తరగతి పాఠ్య పుస్తకం నుంచి తొలగించేందుకు ఎన్సీఈఆర్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుస్తకాన్ని వెబ్సైట్ నుంచి తొలగించింది. ఈ అంశాన్ని సమీక్షించేందుకు పాఠ్యాంశాల్లో పాల్గొన్న సబ్జెక్టు నిపుణులు, దాన్ని ఆమోదించిన అధికారులతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్సీఈఆర్టీ చైర్మన్ దినేష్ ప్రసాద్ సక్లాని, ఇతర ఉన్నతాధికారులు ఈ అంశంపై స్పందించలేదు. అటు ఎన్సీఈఆర్టీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, పాఠ్యాంశాలను జోడించడంపై పూర్తి బాధ్యత సదరు అధికారులదే అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. హెరిటేజ్కు, వీఎస్ఆర్ ఏవియేషన్కు ఎలాంటి సంబంధం లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన లోకేష్, అజిత్ పవార్ విమాన ప్రమాదంపై వస్తున్న ఆరోపణలు, వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. అప్పట్లో బాబాయిని చంపి కత్తి మా చేతిలో పెట్టారని, ఇప్పుడు వీఎస్ఆర్ ఏవియేషన్పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు కూడా అలాంటివేనని వ్యాఖ్యానించారు. హెరిటేజ్ ఫిన్లీస్ అనేది 1996లో స్థాపించారని, 2022లో వీఎస్ఆర్ ఏవియేషన్ హెరిటేజ్ ఫిన్లీస్ వద్ద అప్పు తీసుకుందని వివరించారు. అప్పుడు ఏపీలో తాము అధికారంలోకి వస్తామని, టీడీపీ ఎంపీ విమానయాన శాఖ మంత్రి అవుతారని, అజిత్ పవార్ వీఎస్ఆర్ ఫ్లైట్ ఎక్కుతారని, అది ప్రమాదానికి గురవుతుందని ఎలా తెలుస్తుందని లోకేష్ ప్రశ్నించారు. జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణలకు ఎందుకు సమాధానం చెప్పాలన్న లోకేష్, అవసరం ఉన్న ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులను రేపటిలోపు నాన్ ఫోకల్కు మార్చి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఏపీ సీఎస్ విజయానందను ఆదేశించింది. ఈ అంశంపై నిన్న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ సీఎస్ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ విచారణలో ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులపై వివరణ కోరుతూ పిటిషన్ ఫైల్ చేశామని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు చెప్పారు. చట్టంలో ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులపై వివరణ లేదని ఏజీ చెప్పారు. ఈ దశలో డిక్షనరీ నిర్వచనం ప్రకారం చేయాలన్న కోర్టు తమ ఆదేశాలు అమలు చేస్తారా లేదా చెప్పాలని సీఎస్ను ప్రశ్నించింది. ఎప్పటిలోపు అమలు చేస్తారో చెప్పాలని అడిగింది. ఇందుకు సరైన సమయంలో అమలు చేస్తామని చెప్పిన సీఎస్ 15 రోజులు గడువు కోరారు. ఇందుకు 2 రోజులు కూడా ఇవ్వలేమన్న కోర్టు రేపటిలోపు అమలు చేసి కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగైతే మళ్లీ కోర్టుకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. లేదంటే మళ్లీ కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో 26 మంది ఆర్డీఓలను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన అధికారులంతా తదుపరి పోస్టింగుల కోసం సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద వెంటనే తెలియజేయాలని స్పష్టం చేసింది. కుమ్మెర జాతర ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. 24 గంటల్లో ఈ కేసులో మిగతా 5 మంది నిందితులను అరెస్టు చేయాలని ఎస్పీని ఆదేశించినట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కుమ్మెర జాతర ఘటన బాధితులను ఎస్సీ కమిషన్ చైర్మన్ పరామర్శించారు. వారితో మాట్లాడి ఘటన వివరాలు ఆరా తీశారు. ఈ ఘటనపై వారం రోజుల పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్, ఎస్పీలను వెంకటయ్య ఆదేశించారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎస్పీ, సిపి, పోలీసులకు వర్క్షాపులు నిర్వహిస్తామని వెంకటయ్య వెల్లడించారు. సమాజమే తలదించుకోవలసిన ఘటన కుమ్మెర జాతరలో జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హంతకుడు ఏ పార్టీ వాడైనా కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలులోని అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా చేస్తున్న కుమ్మెర గ్రామస్తులకు కేటీఆర్ మద్దతు ప్రకటించారు. చనిపోయిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలన్న ఆయన పాపను చంపిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు బాధితులకు అండగా నిలవకపోగా హంతకులను కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుమాలిన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. ఆయన నాకు తెలియక అడుగుతా, 2 ఏళ్ల పసిగుడ్డుకు కులం తెలుసా? 2 ఏళ్ల పసిగుడ్డుకు 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి, దేవుడు దర్శనానికి రాకుండా చేసి, వారి మీద దాడి చేసి, మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థ చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా, హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా
ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈ రోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని ఆక్షేపించారు. రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని ఎక్స్లో హరీష్ రావు పేర్కొన్నారు. పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కు అన్నం పెట్టే రైతన్నకు రైతు బంధు ఇవ్వడానికి మాత్రం నిధులు కరువయ్యాయా అంటూ నిలదీశారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాలో రైతు బంధు జమ చేస్తామని ప్రకటించిన సీఎం ఇప్పటికీ అమలు చేయలేదని హరీష్ రావు విమర్శించారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లోనూ రైతు భరోసా ఊసేలేదని దుయ్యబట్టారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పాతపాటే పాడారు. ఈ 2 దేశాల మధ్య అణుయుద్ధాన్ని తానే అడ్డుకున్నానని అన్నారు. అమెరికా కాంగ్రెస్ స్టేట్ ఆఫ్ యూనియన్లో ప్రసంగించిన ట్రంప్ యుద్ధాల అంశాన్ని ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో తాను 8 యుద్ధాలు ఆపగలిగానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ పాక్ ఉద్రిక్తతలపై మాట్లాడిన ట్రంప్ తాను జోక్యం చేసుకోకపోతే 3.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని పాక్ ప్రధాని చెప్పారని వ్యాఖ్యానించారు. భారత్ పాక్ ఉద్రిక్తతలపై గతంలో కూడా పలుమార్లు ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. యుద్ధం ఆపకపోతే 200% టారిఫ్లు విధిస్తానంటూ ఆ 2 దేశాలను తాను బెదిరించానని అన్నారు. అందువల్లే ఉద్రిక్తతలు ఆగిపోయాయని ప్రచారం చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్లో ప్రసంగం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఆధునిక ఆదాయపు పన్ను వ్యవస్థను భర్తీ చేయడానికి టారిఫ్లు విధించినట్లు తెలిపారు. విదేశాలపై మోపిన సుంకాలు అమెరికా ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయన్నారు. కోర్టు రూలింగ్ వచ్చినా ప్రత్యామ్నాయ మార్గాల్లో టారిఫ్లు కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఒప్పందం చేసుకున్న దేశాలు ట్రేడ్ డీల్లో కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే సోలార్ ఉత్పత్తులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాథమికంగా 126% పన్ను విధించారు. ఇండోనేషియాపై ప్రాథమిక సుంకాలను 86% నుంచి 143%కి పెంచారు. లావోస్పై 81% డ్యూటీ వేశారు. ఫారెన్ సబ్సిడీల ఆధారంగా ఈ రేటును నిర్ధారించినట్లు అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ 3 దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న సెల్స్, ప్యానెల్స్ వంటి సోలార్ దిగుమతుల విలువ $4.5 బిలియన్ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తమ సోలార్ ఉత్పత్తులపై ఈ దేశాలు అసంబద్ధ రీతిలో సబ్సిడీలు ఇస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రపంచ దేశాలపై ఇప్పటికే ట్రంప్ ఎడాపెడా విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు ఇప్పటికే రద్దు చేసింది. అయినప్పటికీ మరోసారి సుంకాలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒడిశాలోని కటక్ సర్కిల్ గనుల శాఖ ఉప సంచాలకుడు దేబభ్రత మహంతి ఇంట్లో 4 కోట్ల రూపాయల నగదును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా చరిత్రలోనే ఓ అధికారి నుంచి ఇంత మొత్తంలో నగదు బయటపడటం ఇదే తొలిసారి. లైసెన్స్ పొందిన ఓ బొగ్గు విక్రేత నుంచి 30,000 లంచం తీసుకుంటుండగా మహంతిని విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి మహంతిని అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో మహంతిని అరెస్టు చేసిన అనంతరం విజిలెన్స్ అధికారులు 3 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ క్రమంలో 4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కటక్లో ఉన్న ఆయన కార్యాలయంలోని ఓ టేబుల్ కింద మరో $1,20,000 నగదును విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భువనేశ్వర్లో 2 అంతస్తుల భవనంలో 130 గ్రాముల పసిడిని గుర్తించినట్లు విజిలెన్స్ వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ నివాసాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ జప్తు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ముంబైలో ఉన్న విలాసవంతమైన భవనం అడోబ్ను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ భవనం విలువ సుమారు 3,716 కోట్ల రూపాయలని పేర్కొంది. ప్రస్తుతం జప్తు చేసిన భవనం ఎత్తు 66 మీటర్లు ఉండగా ఇందులో మొత్తం 17 అంతస్తులు ఉన్నాయి. తాజా చర్యలతో ఈ కేసులో ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ సుమారు 15,700 కోట్ల రూపాయలకు చేరింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతర గ్రూప్ కంపెనీలకు 17,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు అక్రమంగా మళ్లించినట్లు అనిల్ అంబానీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీని గతేడాది ఆగస్టులో ఈడీ విచారించింది. ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకుంది. రేపు విచారణకు హాజరు కావాలని అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. మొదట్లో భారీ లాభాల దిశగా పయనించిన సూచీలు మదుపర్లు లాభాల స్వీకరణకు చూపడం వల్ల ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఉదయం క్రితం ముగింపు కంటే 305 పాయింట్ల ఎగువన 82,530 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 82,958 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. అయితే మదుపర్లు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్ 82,133 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి
నిన్నటికి కాస్త కోలుకుని 82,276 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 25,482 పాయింట్ల వద్ద ముగిసింది.